రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండోనేషియాలో త్రుటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా విమానం షేక్ అయింది. బాటిక్ ఎయిర్ విమానం భారీ వర్షం బలమైన గాలుల కారణంగా రన్వేపై నియంత్రణ కోల్పోయింది. జకార్తాలోని సోకర్నో హటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కొన్ని సెకండ్ల పాటు కుడివైపుకు వంగిపోయింది. ఇలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండోనేషియాలో త్రుటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా విమానం షేక్ అయింది. బాటిక్ ఎయిర్ విమానం భారీ వర్షం బలమైన గాలుల కారణంగా రన్వేపై నియంత్రణ కోల్పోయింది. జకార్తాలోని సోకర్నో హటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కొన్ని సెకండ్ల పాటు కుడివైపుకు వంగిపోయింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోను మీరు రాజ్ న్యూస్ లో చూస్తున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సౌమ్య లైవ్ లో అందిస్తారు. సౌమ్య, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత చూస్తూ ఉన్నాం మనము అక్కడో ఇక్కడో ఇలాంటివి జలక్లు మనం చూస్తూనే ఉన్నాం. అంటే విమాన ప్రమాదం అంటేనే ఒక రకమైనటువంటి భయానికి లోనయ్యేటువంటి సందర్భాలు మనకి కనిపిస్తున్నాయి. తాజాగా జరిగింది ఇండోనేషియాలో. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్లో కొన్ని సెకండ్ల పాటు అది కుడివైపుకు వంగిపోవడము, అంటే లక్కీగా ఎవరికి ఏమి కాకపోవడం అనేది చాలా అదృష్టం. సో ఏంటంటారు? రోజా మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజుల కిందటే భారత్ లో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక విమానం ఇలాగే కుప్పకూలిపోయింది. అయితే ఇప్పటికీ కూడా ఇన్సిడెంట్ మర్చిపోలేకపోతున్నారు. ఎందుకు అంటే అక్కడికక్కడే కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు, భారీగా నష్టం కూడా సంభవించింది. అయితే ఇది జరిగిన కొన్ని రోజుల నుంచి, గత కొద్ది రోజుల నుంచి మనం పరిశీలిస్తే ఎక్కడికక్కడే విమానాలన్నీ కూడా ఇలా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ తో కానివ్వండి, లేదా ఇంకేదైనా అనుకున్నటువంటి ప్రాబ్లమ్స్ తో నేలకు ఒదగడం కానివ్వండి, లేదా ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అసలు అన్నిట్ల కంటే సేఫెస్ట్ ప్రయాణం ఏది అంటే ఇప్పటి వరకు కూడా గగన ప్రయాణం అని చెప్పి అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో గగన ప్రయాణం కూడా ప్రస్తుతం ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేస్తుందని మనం చెప్పుకోవాలి. దీనికి ప్రదర్శనంగానే ఇండోనేషియాలో సోకర్నో ఎయిర్పోర్ట్ లో ఏదైతే ఒక విమానం ప్రస్తుతం నేల కొద్దిపోయినటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. టేక్ ఆఫ్ కి ముందే ఆ విమానం యొక్క రెక్క భారీగా వర్షం, అదేవిధంగా గాలులు వడగాలులు రావడంతో ఏదైతే విమానానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ తో విమానం నేల కొద్దిపోతున్నటువంటి సమయంలో రన్వేకి ఆ విమానానికి సంబంధించిన ఒక రెక్క తగలడంతో ఒక్కసారిగా అక్కడ ఉండేటటువంటి వారు, అదేవిధంగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే క్షణాల్లోనే అక్కడ ఉండేటటువంటి ఎవరైతే పైలట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త అప్రమత్తంగా వ్యవహరించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ వీడియో అయితే మాత్రం మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అండ్ ఆ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అసలు ఎయిర్ ఇండియా అదేవిధంగా గగన ప్రయాణం చేయాలి అంటేనే భయం వేస్తుంది, వెన్నులో వణుకు పడుతుంది. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఇంత అజాగ్రత్తగా ఎలా వ్యవహరిస్తారు, జాగ్రత్తగా ఉండాలి కదా. ఒకవేళ జరగడానికి జరిగితే కొన్ని వందల ప్రాణాలు కోల్పోతాము, ఎవరిది బాధ్యత అని చెప్పి మండిపడుతున్నారు నెటిజన్లు అందరూ కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనం తరచూ చూస్తున్నాము. ఒకవేళ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఎయిర్ ఇండియాకి సంబంధించి ముఖ్యంగా 737 అనేటువంటిది ప్రస్తుతం బోయింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లైట్ మళ్ళీ ఇలా జరగడంతో ఇప్పటికే బోయింగ్ కంపెనీ మీద అనేక రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. అసలు ఆ కంపెనీలో ఎలా విమానాలను తయారు చేస్తున్నారు, అసలు సేఫ్టీ మెజర్మెంట్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని గతంలో మనకు అహ్మదాబాద్ లో ఫ్లైట్ క్రాష్ జరిగిన తర్వాత అనేక రకాలుగా వదంతులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి కూడా ఇండోనేషియాలో జరిగినటువంటి ఫ్లైట్ కూడా బోయింగ్ కంపెనీకి సంబంధించిందే కావడం ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా ఒక భయాందోళనకు గురిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఈ విషయంలో మాత్రం కాస్త పైలట్లు కాస్త ముందుగానే చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదం నుంచి అయితే మాత్రం ప్రయాణికుల్ని తప్పించారని చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా డెఫినెట్లీ విమానానికి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ఎవరైనా సరే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం ప్రస్తుతం ప్రయాణికులు కోరుకుంటున్నారు. రైట్ సౌమ్య, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్.
Woi, berani banget nih! Gila, seru banget! Oh, gila! Woi, berani banget nih! Gila, seru banget! Oh, gila!